ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తున్నానని. వైజాగ్ నుంచి వారణాసి వెళ్ళడానికి ఎవ్రీ వీక్ ఒక స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఆన్ ఎవ్రీ సాటర్‌డే అండ్ వెడ్నెస్‌డే. స్లీపర్ కాస్ట్ వచ్చేసి ₹620 అండ్ థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చేసి ₹1600 మీరు పడుతుంది. మన కాశీ ప్రయాణం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన ట్రైన్‌లోకి వెళ్దాం పదండి. మనం బుక్ చేసింది వచ్చేసి థర్డ్ ఏసీ. థర్డ్ ఏసీలో క్యాబిన్స్ ఇలాగ ఉంటాయి. మాక్సిమం థర్డ్ ఏసీ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్లీపర్‌లో మనం అయితే ట్రావెల్ చేయలేం. ఎందుకంటే ఈ బీహార్ వాళ్ళు వీళ్ళంతా ఎక్కేస్తారు. కుదిరితే ఫుడ్ అవి కూడా క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఫుడ్ అయితే చాలా వరస్ట్‌గా ఉంటుంది ట్రైన్‌లో. మన ఫుడ్ అయితే దొరకడం చాలా కష్టం. మేమైతే మా ఫుడ్ అయితే క్యారీ చేసుకున్నాం. ఫైనల్లీ వారణాసి చేరుకున్నాం ఫ్రెండ్స్. స్టేషన్ నుంచి బయటికి రాగానే లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఆటోస్ అయితే ఉంటాయి. మేమైతే ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము డైరెక్ట్‌గా ఆటోని మా రూమ్‌కే బుక్ చేసుకున్నాం. అందరూ ఎక్కేసారు కదా! అరే మొఖాలు చూపించండి రేయ్! అందరూ మొఖాలు చూపించండి రేయ్! ఫైనల్లీ కాశీ వారణాసి. ఏది మిస్ అయినా గంగా హారతి మాత్రం మిస్ అవ్వకూడదని రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఫాస్ట్‌గా దశ్వమేధ ఘాట్‌కైతే స్టార్ట్ అయ్యాం. రూమ్ నుంచి దశ్వమేధ ఘాట్‌కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ పెడితే ఇది తిప్పని సందంటూ తిప్పకన్నా మొత్తం సందులు సందులు అన్నీ తిప్పేసి మా చేత ఎక్స్‌ప్లోరింగ్ చేయించి మా అందరి చేత అయితే ఫుల్‌గా అడ్వెంచర్ చేయించింది గూగుల్ మ్యాప్స్ మాత్రం. ఎందుకంటే మొత్తం రోడ్స్ మొత్తం అంతా ఫుల్ అసల డ్రైనేజ్ లీకేజ్‌తో మొత్తం స్మెల్లీ రోడ్స్ అయితే అస్సలు బాగోలేదండి. మాకు ఫైనల్‌గా తెలిసొచ్చిందేంటంటే, అవి సందులు కాదటండి. అదే రోడ్స్ అంట. మొత్తం షాపింగ్ అన్నీ ఉన్నాయి. స్వీట్స్ గాని, మొత్తం వెజిటబుల్స్ గాని, ప్రతీదీ ఆ సందులో దొరుకుతుంది. సందులు కాదంట రోడ్లంట. ఫైనల్‌గా అయితే దశవమేధ ఘాట్‌కైతే రీచ్ అయ్యాం. హ్మ్.
లొకేషన్ కి వెళ్ళిన తర్వాత చిన్న డిసప్పాయింట్ అయితే అయ్యామండి. ఎందుకంటే గంగా హారతి కిందన జరగట్లేదంట. అక్కడ పైన జరుపుతున్నారు. వర్షాలు పడటం వల్ల ఫ్లో మొత్తం అంతా ముందుకు వచ్చేసి గంగా హారతి ఇచ్చే ప్లేస్ అంతా మునిగిపోయింది. అందుకోసమే పైన ఇస్తున్నారు. ఫోటో ఏంట్రా ఈ ఫోటో ఎవడు గంగా హారతి పూర్తయిన తర్వాత కాలభైరవ స్వామి గుడికైతే స్టార్ట్ అయ్యాం. కాలభైరవ స్వామి వచ్చేసి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. కాశీలో మనం ఎవరిని దర్శించాలన్నా ముందుగా కాలభైరవుడి అనుమతి ఉండాలి. ఆఖరికి కాశీ విశ్వనాథుని దర్శించాలన్నా. కాలభైరవుడిని దర్శనం తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న మహామృత్యుంజయ మందిర్‌కి అయితే రీచ్ అయ్యాం. మృత్యుంజయ మందిర్‌లో శివలింగాలు అండ్ బావి కూడా ఉంటుంది. ఈ మందిరంలో చాలా చాలా చిన్న చిన్న శివలింగాలైతే ఉన్నాయి. ఈ మృత్యుంజయ మందిర్‌లో చాలా మంది సాధువులు చాలా మంది వచ్చి మెడిటేషన్ చేస్తూ పూజలు చేస్తుంటారు. ఈ మృత్యుంజయ మందిర్‌లో ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో నీరు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుందని ఇక్కడ పురాణాలైతే చెప్తున్నాయి. మనం ఈ బావిలో నీరు తాగినట్టయితే మనకున్న వ్యాధులు తగ్గుతాయని ఇక్కడ అందరూ నమ్ముతుంటారు. మృత్యుంజయ మందిర్ నుంచి ఫైనల్‌గా ఇంకా ఆ కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నాం. దర్శనం అయితే 10 నిమిషాల్లో కంప్లీట్ అయింది. ఇంకా రూమ్‌కి రిటర్న్ అయ్యాం. మా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయ్యింది.